నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మైనింగ్ కుంభకోణంపై విజిలెన్స్ జరిపించాలి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు వాహనదారులకు పలు సూచనలు చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి మంతిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ఇక వార్తలోని వివరాలు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరిగిన అవినీతి కుంభకోణాలపై ఆ శాఖ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజిలెన్స్ విచారణ జరిపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. విచారణకు సంబంధించిన రిపోర్టును దమ్ముంటే సీబీఐకి అప్పగించాలని ఆయన సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మైనింగ్ శాఖలో జరిగిన అవినీతిపై పలు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు బకాయిలను తీసుకురావాలని ఎద్దేవా చేశారు. వీలైతే బొగ్గు గనుల కార్మికులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం. నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఆ బొగ్గు గని శాఖ కూడా సహాయ మంత్రిగా బొగ్గు గని శాఖ కూడా నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది. నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్కో నీ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించి బొగ్గు గనికి సంబంధించిన తెలంగాణలో బొగ్గు గని శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకోణాలు జరిగినాయి అన్నీ బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు. వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే. ఎందుకు తాటాకుల చెప్పులు పొద్దుగాలు ఎత్తే పరిగ్రహాన్ని ముచ్చట్టు మాట్లాడితే కేంద్రం నుంచి ఒక 10 రూపాయలు ఇస్తారా ఆయన కిషన్ రెడ్డి గారు? తెలంగాణ రావాల్సినటువంటి ఏదైతే మన బకాయిలు ఉన్నాయో, తెలంగాణ రావాల్సినటువంటి మన రాయితీలు ఉన్నాయో అవి ముందుగా ఇప్పించి తెలంగాణ ప్రజలను ఆదుకో కేంద్ర మంత్రిగా ఉండి. ఇవాళ మా బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఉంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసేది ప్రపంచంలో ఎవరంటే మన ఆర్మీ తర్వాత బార్డర్ మీద సైనికుల తర్వాత అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తే బొగ్గు గని కార్మికులకు. ఆ బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, అది మాఫీ ఏపీ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లోని కరెంటు మోటార్లకు ఉన్న కాపర్ తీగలను దొంగలు అపహరించడం శోచనీయమన్నారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మండలంలోని ముత్తునూరు గ్రామంలో ఉన్న ముక్తేశ్వర పంప్ హౌస్ ను సందర్శించారు. గతంలో అక్కడ ఉన్న మోటార్ల కాపర్ వైర్లను దొంగలు దోచుకెళ్లడంతో రైతులు ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి మోటార్లకు మరమ్మతులు చేయించగా రైతుల సమక్షంలో నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా అభివృద్ది చేయడం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతంలో లిఫ్ట్లపై ఆధారపడే రైతులకు సాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపికతో పాటు రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అండగా ఉండే విధంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్పై ఆధారపడ్డ ఆరేపల్లి నుంచి మొదలు పెడితే ఆరేపల్లి, జైనా, రాజారాం, దమ్మనపేట, రాయపట్నం, తిమ్మాపూర్, ఇప్పుడు ముత్తునూరు వరకు ఈ గోదావరి నదిపై లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతులకు భవిష్యత్తులో కూడా ఈ లిఫ్టింగ్ పరంగా అనేక మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూలు కానీ, కాంట్రాక్టర్లు డిలే పెండింగ్ బిల్స్ ఇచ్చే విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడ కూడా
రైతు పరంగా మోటార్ల పరంగా ఇబ్బంది అయితే తక్షణమే మరమ్మతులు చేసి కాంట్రాక్టర్ సకాలంలో ఆ కాంట్రాక్టర్ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఇరిగేషన్ మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఏదైతే దొంగలు వచ్చి ఈ మోటార్లకు సంబంధించిన కాపర్ని ఎత్తుకపోతారు. మన రాయపట్ల ఎత్తుకపోయినా మనం అంతమంది తిమ్మాపూర్లు ఎత్తుకపోయారు. మరి దాన్ని ఏదైతే దొంగల బెడద నుంచి మరి కాపాడుకునేందుకు కూడా రైతులు కూడా ఎప్పుడు మాత్రం అప్రమత్తం ఉండాలి. రైతులకు వచ్చే నీళ్లు ఈ లిఫ్ట్ కాడ మన దొంగలు వచ్చినా మంచులు ఉన్నారా లేరా అనేది ఇప్పుడు వెంబడే పోలీసుకు సమాచారం ఇవ్వాలి. అప్రమత్తంగా ఉండి మన మోటార్లు మన లిఫ్ట్ను కాపాడుకోవాలి. ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ రైతుల పక్షాన ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ ఇటువంటి ఏదైతే కాపర్ పరంగా దొంగలు ప్రొఫెషనల్ దొంగలు వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, RG1 ఏరియా నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కోల్ ఓబీ టెండర్లలో జరిగిన కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నైనీ ప్రాంతం బొగ్గును దొంగిలించాలని చూస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు త్వరలో బుద్ధి చెప్తామన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు కార్మిక వర్గం తిప్పికొట్టాలని కోరారు. అనంతరం ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 50,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. స్కామ్లకు అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇలా సింగరేణిలో రెడీమేడ్గా ఉన్నటువంటి ఆదాయాన్ని ఇలా కొల్లగొట్టడం కోసము మంత్రులు అధికారులు అందరూ కూడా కుమ్ముక్కైపోయి ఇలా సింగరేణి కార్మికుల కష్టాన్ని చెమటతో ఇలా ఈ దేశానికి వెలుగనిదిస్తున్నటువంటి కార్మికుల కష్టాన్ని ఇలా దోచుకుంటున్నది ఈ యొక్క సింగరేణి నాయకత్వం, సింగరేణి ప్రభుత్వం, ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు యథేచ్ఛగా ఈ యొక్క దోపిడికి శ్రీకారం చుట్టి సైట్ విజిట్ పేరిట కాంట్రాక్టర్లను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఓ దిక్కు బట్టి విక్రమార్క, ఓ దిక్కు వెంకటరెడ్డి, ఈ విధంగా ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేమినటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో 10 ఏళ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకునేది గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి 26,000 కోట్ల బకాయిలు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మొత్తాన్ని 49,000 కోట్లకు పెంచిందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసినా స్పందన కరువైందన్నారు. సింగరేణి అధికారులను ఉపయోగించుకుని కొందరు పైరవీలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏర్పడిన తాటిచెర్ల ఓపెన్ కాస్ట్ నుంచి నేటి నైనీ బ్లాక్ వరకు జరిగిన టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణిలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ ఎవ్వరు కూడా జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలు ఆనాడు ఎలక్షన్లు లేనప్పుడు 4 సంఘాలు 5 సంఘాలు ఉంటే ఆ సంఘాలతోటే మాట్లాడారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాళ్ళతోటే మాట్లాడేవాడు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు. సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని 26,000 కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపుకున్నది. ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. అట్లనే సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆటోలకు స్టిక్కర్లు వేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ రుత్విక్ సాయి, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్, ఆర్డీఓ రాధాబాయ్, ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆటోలకు స్టిక్కర్లు వేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పాపూర్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు విప్ ఆది శ్రీనివాస్ ఆటో నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. బయటకు వెళ్లిన వారు తమ కోసం ఇంట్లో వాళ్లు వేచి చూస్తున్నారనే ఆలోచనతో ఉండాలని సూచించారు. చక్కటి కార్యక్రమాన్ని సంవత్సరం కింద ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ప్రాంతంలో రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని ఆనాడు ఒక మాట అనుకున్నాం. మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ రాక కోసం క్షేమంగా ఇంటికి ఎదురు చూస్తారు. వారిని చూసి మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అంటే మన జీవితం ఒక్కడిదే కాదు, ఈ ఒక్కడి డ్రైవర్ సీట్లో కూర్చొని నడిపేటువంటి అతనిపై ఆధారపడే తల్లిదండ్రులు, అతనిపై ఆధారపడే భార్య, పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకొని భద్రంగా బండిని నడుపుతూ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని, మన కుటుంబం సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మన నడివడికల ద్వారా ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఆలోచన ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తున్నారు కరెక్ట్. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు మళ్ళీ ఈసారి భద్రతా వారోత్సవాలను ఓ అవగాహన, ఓ ఆలోచన, ఓ చైతన్యము, ఒక స్పృహను మళ్ళీ మనం స్ఫూర్తిని పొందుకునే విధంగా ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకుంటాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సీఐ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఏటా జనవరి మాసంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక్కో రీతిన ప్రమాద స్థలాలను గుర్తించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో కరపత్రాలు అంటించి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యానికి చేరాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు చంద్రకుమార్, అశోక్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వము రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి నెలను 1 మంత్ను ప్రజల్లో రోడ్డు భద్రత సంబంధించి అవగాహన కలగజేయాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రకమైన పద్ధతిలో విలేజ్లో అవేర్నెస్ కలగజేయడం కానీ, ప్రస్తుత భద్రత సంబంధించిన ఏ విధంగా భద్రత పాటించాలనే విషయాలను కానీ రోజు ఒక పద్ధతిలో ప్రభుత్వం ఆదేశాల మేరకు యాజ్ పర్ డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రజల అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు పాటించాలని, తప్పకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించాలి, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు, తాగినప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. అదేవిధంగా అంటే లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే, ఆ కెపాసిటీ తగ్గట్టు మాత్రమే పబ్లిక్ను కూర్చోబెట్టుకోవడం, ప్యాసింజర్స్ అయితే. పెద్దపల్లి జిల్లాలో సహకార సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నెల ఆఖరులోగా గ్రిడ్కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మంతిని మండలం కన్నాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నాగారం గ్రామంలో ఎంపీపీఎస్ పీహెచ్సి సబ్ సెంటర్, గుంజపడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న పీహెచ్సి భవనం, జెడ్పీహెచ్ఎస్ 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు సమాంతరంగా విద్యుత్ రవాణా కోసం ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణ పనులు కూడా 2 రోజుల్లో ప్రారంభించాలన్నారు. రెడ్కో విద్యుత్ శాఖలు మంచి సమన్వయం చేస్తున్నాయని డీసీఓను అభినందించారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీమాల, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్, కేడీసీసీ బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు, ఎంపీడీఓ శ్రీజ, తహసీల్దార్ ఆరిఫుద్దీన్, ఏడీఈ వెంకట నారాయణ ఉన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు 2 గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోవడంతో తనకు నష్టం జరిగిందని ఓ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు నోటీసులు రాగా భయాందోళనకు గురైన ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి రూరల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మోనారి రాధమ్మ కొంతకాలంగా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నివాసముంటోంది. ఈ క్రమంలో గ్రామంలో ఓటు హక్కు నమోదు చేసుకోగా సొంత గ్రామంలో ఓటు అలాగే ఉండిపోయింది. అయితే పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటుతో పరాజయం పాలైన ఓ అభ్యర్థి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికారులు వ్యవహరించిన ప్రత్యర్థిని సహకరించారని ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. తొలి విడతలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లే డిసెంబర్ 17న జరిగిన 3వ విడత ఎన్నికల్లో ఓటు వేయడం, తనకు పోలైన మరో 6 ఓట్లని చెల్లనివిగా పరిగణించి తను ఓటమి పాలైనట్లు ప్రకటించడం సరికాదని కోర్టులో దావా వేశారు. దీనికి సంబంధించి రంగాపూర్ గ్రామానికి చెందిన రాధమ్మతో పాటు మరికొందరికి 2 నోటీసులు అందాయి. 15 రోజుల క్రితం ఒకటి, గత సోమవారం మరో నోటీసు రావడంతో రాధమ్మ తీవ్ర ఆందోళనకి గురైంది. తనపై కేసు నమోదవుతుందేమోనన్న భయంతో ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహంతో కోర్టులో దావా వేసిన అభ్యర్థి ఇంటి ఎదుట ఆందోళన చేసేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. కాగా రాధమ్మ మృతికి కోర్టు నోటీసులే కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొన్న జరిగిన రంగపూర్ ఎలక్షన్లలో గంట రమేష్ మరియు కలబోయిన నరేందర్ పోటీదారులలో ఒక్క ఓటు తేడాతో రమేష్ గెలవడంతో మా మేనత్త గారైన మొనారి రాధక్కను నువ్వు నాకు ఓటు వేయలేదని కలబోయిన మహేందరు మరియు వాళ్ళ తమ్ముడు విజేందరు పదే వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ అలాగే కోర్టు నోటీసులు పంపడం మరియు నీ కుటుంబం అంతా చూస్తామని భయాందోళనకు గురి చేయడంతో ఆమె నిన్ను జైలు వేస్తామని అనడంతో తీవ్ర మనస్తాపానికి గురి చెంది కాలువలో పడి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ఆమె మరణానికి పూర్తి కారణం మరియు బాధ్యులు కలబోయిన నరేందరు మరియు వారి తమ్ముడైన కలబోయిన విజేందర్. ఇద్దరు నిలుచున్నారు. ఇద్దరు వ్యక్తులు గంట రమేష్ నరేంద్ర అయితే నిలుచున్నారు. గంట రమేష్ అయితే ఏంటంటే ఒక్కోటి వల్ల గెలవడం జరిగింది. ఒక్కోటి గెలవడం జరిగిన వల్ల నరేంద్ర ఏం చేసిందంటే కోర్టు పిటిషన్ ఇచ్చిన వాళ్ళే లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీస్ ఎందుకు వచ్చింది? ఒక్కోటితో గెలిచిన వాడిని దొంగ ఓటు వేసిన అక్కడ వేసిన ఎక్కడ వేసిన అన్న వాళ్ళే లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీస్ వచ్చిన వల్ల నానమ్మని నరేందర్ అనే తమ్ముడు విజేంద్ర అనే చెప్పిండు. ఏమని బెదిరించింది నానమ్మ బెదిరించిన వాళ్ళే నానమ్మ ఏం చెప్తారని తెలియక కాలాలు దించి చనిపోయింది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో D83 కెనాల్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉందని మాకు సమాచారం రావడంతో మేము అక్కడికి వెళితే అక్కడ మునారి రాధమ్మ అనే మహిళ 60 సంవత్సరాల వయసు ఉంటుంది. మున్నూరు కాపు కమ్యూనిటీ గొల్లపల్లికి చెందిన ఆవిడ అని గుర్తించడం జరిగింది. గుర్తించడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. తర్వాత ఈరోజు వాళ్ళ కొడుకు మహేందర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఫిర్యాదులో కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై దర్యాప్తు చేసి విచారిస్తాం. థ్యాంక్ యూ. జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం పంపిణీ చేస్తూ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి లాభం కోసం హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుదామంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట నడవడం లేదని, కరీంనగర్ జిల్లాలో కలిపితేనైనా నడుస్తుందేమోనని ఇలాంటి చర్యలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రజలందరూ సిద్దిపేట జిల్లాలో ఉండడం పట్ల సంతోషపడుతున్నట్లు తెలిపారు. మంత్రి దగ్గర ఉన్న ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపమని మాట్లాడడం లేదన్నారు. హుస్నాబాద్ ను చాలా అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడుతున్న మంత్రి ఇంతవరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ లో చేసిన అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు, నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నదని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు వెళ్లేలా చూడాలన్నారు. ఎప్పుడూ తాము అవిటివారమనే ఆలోచన రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, మండల విద్యా అధికారి శ్రావణ్ కుమార్, సర్పంచ్ నల్లా మోహన్, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, నాయకులు, మెరుపుల జలంధర్ పాల్గొన్నారు. ఈరోజు పిల్లలందరికీ ఇది స్టడీ పరంగా మరియు మానసికంగా దేనికైనా తల్లిదండ్రులు ప్రోత్సహించి వారిని చాలా వ్యాయామానికి మరియు ప్రతి ఒక్కటి అందరూ తల్లిదండ్రులు తోడ్పడి వాళ్ళను మంచి క్లెవర్గా తీసుకురావాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనుకుంటాం. శారీరకంగా ఏదైనా ఒకటి తక్కువ ఉన్నా కూడా మానసికంగా వాళ్ళని మనం సన్నద్ధం చేయాలి. అది ఏం కాదమ్మా నీకు నువ్వు పని చేస్తావంటే చేస్తారు, అది ఎట్లాంటి పని అయినా చేయగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి మంచి ప్రోత్సహించాలి. నీకు అది తక్కువ ఉంది తక్కువ ఉందని అందరితో అనకూడదు. అదంటే ఏదైతే వాళ్ళకే తెలియని అన్యోన్యత ఏర్పడుతుంది. మరి ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అలాగే పిల్లల మానసిక ఉల్లాసానికి పాటలు పాడేయడం లాంటి, డ్యాన్స్ చేయడం లాంటి, అలాగే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ప్రైజులు ఇవ్వడం లాంటి అన్నీ కూడా మరి ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు స్కూళ్ళల్లో 26వ జనవరి సందర్భంగా ఆటల పోటీలు అవుతున్నాయి. మరి ఈ పిల్లలకి ఎందుకు కావద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి మనకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి విద్యార్థులకు మరి ఈరోజు అతిథుల చేత మరి వాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓ గారిని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మైనార్టీ విద్యాలయాల ప్రవేశాల పోస్టర్ను ప్రిన్సిపల్ ఊరుసా ఫాతిమా మజీద్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఊరుసా ఫాతిమా, సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ మాట్లాడారు. మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక బోధనా పద్ధతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సేవలు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను బలోపేతం చేస్తోందన్నారు. విద్యతో పాటు ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు, ఇతర మౌలిక వసతులు అందిస్తున్నట్టు చెప్పారు. అర్హత గల మైనార్టీ విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా పఠించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సదర్ మసాజిద్ కమిటీ సభ్యులు సమయుద్దీన్, మాజీ సదర్ ఎస్కే యూసఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. आप तमाम बच्चे तमाम बच्चियां जो यहाँ पर हाजिर है, मैं उनसे बिलखुसूस मुखातब होने के लिए और उनके वालिदैन, उनके पेरेंट्स से बात करने के लिए खड़ा हुआ हूँ। इसी मौके से मैंने एक हदीस पाक की तिलावत की है
जिसमें रसूल बावकार सल्लल्लाहु ताला अलैहि वसल्लम इरशाद फरमाते हैं अल इल्मु फिस्सिकरी कन नक्शी फिल हजरी। इस अरबी इबारत इसका मफहूम और मतलब मकसद ये है कि अल्लाह के रसूल फरमाते हैं कि बचपन में जो तालीम हासिल की जाती है वो बच्चों के दिलों में ऐसे नक्श हो जाता है जैसा कि पत्थर पर लिख दिया गया। हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं बच्चों को बचपन में ही ऐसी तालीम दो ताकि उनके दिलो दिमाग में ऐसे बैठ जाए। मिसाल के तौर पे हम कोई जगह का इनॉग्रेशन करते हैं तो वहां पर एक स्लेट लगा दें। కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను త్వరగా ప్రారంభించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం సుంకె రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండిలో 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెంట్రల్ లైటింగ్ పనులను శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లైటింగ్ పనులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. దీంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆర్ఎల్ఏ చంద్రశేఖర్ గౌడ్, వెల్మా శ్రీనివాసరెడ్డి, బత్తిని సంపత్, రేవెల్లి సర్పంచ్ అజయ్ కుమార్ గౌడ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 38 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి దాదాపుగా 90% పైగా దీని పనులన్నీ కూడా పూర్తి చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ సంబంధిత మంత్రి కానీ పట్టించుకున్నటువంటి కారణం చేత మేము నిర్మాణం చేసినటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ను కనీసం ఒక 2 ట్రాన్స్ఫారాలు ఫిట్ చేసి మరి వైర్లు ఎగ్గి మరి ఆ బల్బులను ఆ లైట్లను వెలిగించే లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చొప్పదండి పట్టణాన్ని కారు చీకట్లలో ఉంచింది. ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్ళు పాలించినా కూడా నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈసారి గెలిచిన తర్వాత చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని పట్టణాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇది ఒక్కటే కాదు, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో 100 పడకల హాస్పిటల్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మహిళలు గ్రామదేవత పోచమ్మ తల్లికి చలి బోనాలు సమర్పించారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాఘమాసం సందర్భంగా పోచమ్మ తల్లికి చలి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, పాడి సంపద బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలోని 22 ఆర్ కెనాల్ కాల్వ పూడికతీత పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు అయిన ఇదులాపూర్ గ్రామానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు కాలువలను శుభ్రం చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతాంగం తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజరవేణి సదయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ మామిడి లత అశోక్, ఉప సర్పంచ్ నూనె హరీష్, శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, ఏఎంసీ డైరెక్టర్ రవి, వార్డు మెంబర్లు కూతురు కిరణ్, బండారి కిరణ్ పాల్గొన్నారు.
గీత కార్మికుల ప్రాణాలు కాపాడడంలో కాటమయ్య రక్షణ కవచాలు ఎంతగానో దోహదపడతాయని మాజీ ఎంపీపీ గోపగోని సారాయి గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో మండలంలోని గౌడ కులస్తులకు బీసీ సంక్షేమ శాఖ ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ సారాయి గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ చిరంజీవి చేతుల మీదుగా గీత కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికులకు నిపుణులతో అవగాహన కల్పించారు. అనంతరం మాజీ ఎంపీపీ మాట్లాడుతూ గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడిపోయిన సంఘటనలు పెరగడంతో కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మొదటి విడతలో మండలంలోని గీత కార్మికులకు 200 కిట్లు మంజూరు అయ్యాయని, రెండవ విడతలో పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ఎల్లి రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సర్వాయి పాపన్న, మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జాజిరి అంజీగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మేడి దేవేందర్ గౌడ్ తో పాటు గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాలలో ఏదైతే మన కుల బాంధవుడైనటువంటి బుర్ర వెంకటేశం సారు కలెక్టర్ ఉండే, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినాక తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గౌరవనీయులైనటువంటి మన బీసీ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదైతే గౌడ కుల బాంధవులందరూ కూడా ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన విధానంతో తాడెక్కినటువంటి వ్యక్తి ఇవాళ ఏ సందర్భాలలో ఎక్కి ఊరికి ఆ కొంక తలగబెట్టని సందర్భం, మోకు కూడా కొంక తలగబెట్టని సందర్భాల్లో ఎక్కి మధ్యలోనే కింద పడే సందర్భాన్ని మనం చూస్తాము. దయచేసి ఆ సందర్భం రావద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంటు వీళ్ళిద్దరిని కోఆర్డినేషన్ చేసుకొని కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీకి వచ్చేసినటువంటి మన గౌడ సోదరులకు అందరికి కూడా, మరియు విచ్చేసినటువంటి వివిధ గ్రామ సర్పంచులు, బీసీ వెల్ఫేర్ వారు, లేకపోతే సారాయి గౌడ్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాంటి అరేంజ్మెంట్ చేసిన ఈ పెగడపల్లి గ్రామ గౌడ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2 నిమిషాలు చెప్తా. మీరు ఎప్పుడైనా కూడా కాటమయ్య కిట్లు అనేటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క దాని మీద దీని మీద పరిశోధనలు చేసి ఒక కిట్ కాస్ట్ 1000 ఉంటుంది. అలాంటిది మీకు ఇక్కడ ఇవ్వడానికి ఒక 200 కిట్లు తీసుకొచ్చామంటే ఇది ఒక 20-30 లక్షల ప్రాపర్టీ. దీన్ని మీరు తీసుకొని ఒక 10-15 వేల వస్తువుని తీసుకొని ఏదో పక్కన పెట్టి మళ్ళీ మీరు నార్మల్గా ఎట్లయితే ఎక్కుతారో అట్లా ఎక్కకుండా దీన్ని యూజ్ చేయండి. ఎందుకంటే ప్రమాదం ఎట్లా రూపంలో ఏదో పొంచి ఉందో తెలియదు కాబట్టి, అది జారుడో ఇంకేదో జరుగుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు నెగ్లెక్ట్ కాకుండా ఈ కిట్టు ఇది వేసుకొనే ఎక్కండి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సర్పంచ్ అకవరం భవానీ శివప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్నారు. నీటి సమస్య, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలన్నారు. పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయలక్ష్మి, రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ మల్లారపు జోస్ అరుణ్, వార్డు మెంబర్లు, ఈజీఎస్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్, క్షేత్ర సహాయకులు రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఉపాధి హామీ కూలీలు, మెట్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జడ్జి మంజుల మందుబాబులకు వినూత్న శిక్ష విధించారు. అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 4గురికి 500 రూపాయల జరిమానాతో పాటు 2 రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప సెంటర్, బస్టాండ్ కుడలి, కమాన్ చౌరస్తాలో 4 మందుబాబులతో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకుముందు ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడిపి ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ గారి ప్రొడ్యూస్ చేయగా వాళ్ళకు 4 వ్యక్తులకు సామాజిక సేవ, ట్రాఫిక్లో సామాజిక సేవ, సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి 2 రోజులు సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి మరి 500 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అందులో భాగంగానే అయ్యప్ప అండ్ బస్టాండ్ సెంటర్లలో ఈ 4 ద్వారా ట్రాఫిక్ విధులు నిర్వహించడం జరుగుతున్నది. కావున మా ట్రాఫిక్ పోలీస్ నుంచి హెచ్చరిక ఏంటంటే
మద్యం సేవించి దయచేసి వాహనాలు నడపొద్దు. ఎవరైనా వాహనాలు నడుపుతూ అట్లా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి లోనవుతారు. అట్లాగే ఎదురుగా వచ్చే వ్యక్తులకు కూడా ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడుపుతారో వారిపై తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన అరుట్ల అంజిరెడ్డి అనే రైతు పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు ఒకటికి ఒకటి తగలడంతో గడ్డివాము దగ్ధమైంది. గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రమాదంలో 10,000 రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పలువురు కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రభుత్వ పాఠశాలలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కరీంనగర్ చిగురుమామిడికి చెందిన ప్రభుత్వ వైద్య అధికారులు గ్రామస్తులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామస్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవీందర్, కంటి డాక్టర్ తిప్పారపు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మార్క రాజ్ కుమార్, సర్పంచులు శంకర్, లక్ష్మి, మురార్ రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నేను డాక్టర్ తోట ప్రమ కుమార్, ఈఎన్టీ సర్జన్ని, సివిల్స్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈరోజు మన చిగురుమామిడి మండలంలో అత్యంత వైభవంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 11 విభాగాలకు సంబంధించిన వైద్యులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో 800 మంది రోగులు పాల్గొన్నారు. వాళ్ళకు అనేక సమస్యలకు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహించి వాళ్ళకు మాత్రలు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఒక 200 మందిని మనం సివిల్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. అంటే మనము ప్రజలకు చేసేది విజ్ఞప్తి ఒకటే, మనకి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు దాన్ని తొలి దశలో మనం గుర్తించినప్పుడే వాళ్ళకు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండ గ్రామ పంచాయతీకి చెందిన సరిత ఇటీవల బీఎస్ఎఫ్ లో జవాన్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశ సేవలో అడుగుపెట్టిన సరిత యువతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలోతు రామ్దాస్ నాయక్, ఉప సర్పంచ్ వినోద్ నాయక్, పంచాయతీ కార్యదర్శి రవి, కారోబార్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నేను సాధించింది చిన్నదే కానీ మీరు చేసిన సన్మానం నాకు చాలా పెద్దది. ఇంకా దీనికంటే పైకి ఇంకా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, నేను ఇంకా కష్టపడి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ సన్మానం నాకు చేసినందుకు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఆలయం నుంచి మార్కండేయ స్వామి చిత్రపటంతో గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గోలి సుధాకర్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు సబ్బని రాజమల్లు, జిల్లా ప్రచార కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్, సర్పంచ్ బంగారి రమేష్, మాజీ సర్పంచ్ ఆడపు రాజు, క్యాషియర్ ఒడ్నాల రమేష్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.